అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయం నాయన మరి మేమందరం కూడిన సన్నిధికి వచ్చింది ప్రభా. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరి హృదయ స్థితిని ఎరిగిన దేవుడు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ మీరు బలపరచమని మాలో ఉన్న ప్రభా ప్రతి లోపాన్ని సరి చేసుకుంటూ నీ శక్తితో నింపబడుతూ మా ముందున్న ప్రతి ఛాలెంజెస్ ప్రభా నీ యొక్క వాక్యపు శక్తి ద్వారా ఆయన మేము బలం పొందుకుంటూ మా జీవితాల్లో ముందు కొనసాగటానికి నిన్ను మహింపరిచే జీవితం జీవించడానికి సహాయం చేయమని మరి వాక్యం షేర్ చేయనైనా దేవదాసులు మీ హస్తాలకు చెప్తూ మీరే వారిని బలపరిచి నాయన మీరే ఎవరైతే వాక్యం షేర్ చేసుకుంటున్నారో ఆయన వారిని మీ సిలువ చోట్ను మరుగుపరిచి మీ ఆత్మశక్తి చేత నింపి మీరు మాతో అందరితో మా సూటిగా మాట్లాడమని మరి మీ వాక్యానుసారంగా నడుచుకోవడానికి మరి ఫ్రూట్ఫుల్ లైఫ్ జీవించడానికి నేను మహింపరచడానికి శక్తిని అనుగ్రహించమని మరి ఇంకా జాయిన్ అవ్వవలసిన వారిని మీరే సమయానికి జాయిన్ చేయమని వేడుకొంచు మిమ్మల్ని అందరినీ మరి మాట్లాడినైనా మీ హస్తాలకు చెప్తూ ఏ దిగునామన్నా స్తుతించి ప్రతిమాలు అడుగుచున్నాం మా పేపర్లో తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు మనకు వాక్యాన్ని అందించడానికి బ్రదర్ విక్టర్ ఎమ్మానుయేల్ గారు మనకు సిద్ధంగా ఉన్నారండి. మరి అదే విధంగా తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయడానికి సిస్టర్ మేరీ మార్గరెట్ గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. వీరిద్దరూ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరుపరిచయం. బ్రదర్ విక్టర్ ఎమ్మానుయేల్ గారు ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు. 1993 ఉత్తర భారతదేశానికి వెళ్లి 2020 వరకు ఢిల్లీ నగరంలోని ఇమ్మానుయేల్ హాస్పిటల్ అసోసియేషన్ ఈహెచ్ఈ నందు వివిధ నాయకత్వ బాధ్యతల ద్వారా సేవలు అందించారండి. వారి ప్రియ సతీమణి గారు సారా గారు కూడా 2020 వరకు ఈహెచ్ఏలో సేవలు అందించారు. తదుపరి వారు ప్రభువు నడిపింపు మేరకు ఒడిశాకు వెళ్లి అక్కడ ప్రభు సేవలో కొనసాగారు. ప్రస్తుతం లంతాపుట్లోని ఆశా కిరణ్ హాస్పిటల్లో వారు పరిచర్య కొనసాగిస్తా ఉన్నారు. 2020లో సెంటర్ ఫర్ లీడర్షిప్ అండ్ చేంజ్ సిఎల్సి అనే ఒక వినూత్న సేవా విభాగాన్ని వారు ప్రారంభించారండి. సిఎల్సి యొక్క గురి లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు, మార్గదర్శకత్వం, వ్యూహాత్మక ప్రభావ ప్రణాళికలను అభివృద్ధి చేయడం, సంస్థాగత సంస్కృతి, ఉత్తమ పాలనా పద్ధతులు మరియు వివిధ క్రైస్తవ సంస్థలకు ఆధ్యాత్మిక తిరోగమనాలను సులభతరం చేయడం మొదలైనవి. మరియు రాబోయే నెలలో నాయకులు మరియు కుటుంబాల కొరకు విశ్రాంతి, ధ్యానం మరియు పునరుద్ధరణ కేంద్రాన్ని కూడా వారు ప్రారంభించబోతున్నారు. విక్టర్ ఎమ్మానుయేల్ గారు మరియు సారా గారులకు ఏకైక కుమార్తె జోయన్న యుఎస్ఏలో బిజినెస్ స్టడీస్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు చివరి సంవత్సరం చదువుతా ఉన్నారండి. పాస్టర్ అయ్య గారిని, అన్నయ్య గారిని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి, వారి కుటుంబాన్ని దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. మరి అదే విధంగా తెలుగులోనికి మనకు ట్రాన్స్లేట్ చేయడానికి సిస్టర్ మేరీ మార్గరెట్ కూడా సిద్ధంగా ఉన్నారండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ, ప్లీజ్ అండి. Thank you, Dr. Swaroop. Thank you, brother. Yeah. Good morning. Praise the Lord. Good morning, and it's my privilege again this morning to see all of you and to share God's word. మరి ఉదయ కాలము మీ అందరితో వాక్యం పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. There's something, we all have a habits in our life. What I wanted to focus, there are times these habits can become a ritual, so then they can become dangerous or unhealthy. మరి ఉదయ కాలము నేను మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, మన జీవితంలో మనము అవలంబించేటటువంటి లేకపోతే పాటించేటటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి మనము రెగ్యులర్ గా అలవాటు ప్రకారం వాటిని చేయటం ద్వారా అవి మన జీవితంలో ఒక భాగంగా మారిపోతాయి. దాని వలన మనము ఎలాంటి పరిస్థితులను, అపాయకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాము అనే అంశాన్ని మనము ఈ ఉదయ కాలము ధ్యానం చేద్దాం. Our disciplines can become unhealthy when those disciplines becomes routine or rigid. మరి మన అలవాట్లు, మన నిత్య జీవితంలో మనం అవలంబిస్తున్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో అవి
మనం ప్రతినిత్యం వాటిని ప్రాక్టీస్ చేయటం ద్వారా మనము వాటికి అలవాటు పడిపోతాము. దాని ద్వారా అవి మనము కొన్ని అపాయకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సారీ సిస్టర్ గారు, మీది వాయిస్ Yes. రీసెట్ వస్తుందమ్మా, ప్లీజ్ సిస్టర్ గారు. సారీ. Is my voice is okay, Swaroop? యువర్ వాయిస్ ఓకే బ్రదర్. సిస్టర్ గారు Okay. వాయిస్ రీసెంట్ వస్తుంది brother. Okay. That's why I say that habits are good, and every habit starts with some purpose. మొదటి అంశం మనం చూసినట్లయితే మొదటి భాగము, అలవాట్లు అనేవి మంచివే, And they start with some అవి purpose. మనము ఆ అలవాట్లు అనే వాటిని ఒక ఉద్దేశంతో మనం ప్రారంభిస్తాము. And they also very powerful things, they bring discipline and order. ఈ అలవాట్లు అనేవి మనము ఏవైతే మన నిత్య జీవితంలో అలవాటుగా చేస్తూ ఉంటామో అవి చాలా శక్తివంతమైనవి. మన జీవితంలో అవి ఒక భాగంగా ఉంటాయి. And many of our habits, we do it routinely, either it is a physical disciplines or spiritual discipline. మరి కొన్ని చాలా రకాలైన అలవాట్లు మన జీవితంలో ఒక భాగంగా మారిపోతాయి. మనము వాటిని మెకానికల్ గా చేస్తూ ఉంటాం. And initially, whenever we start doing certain things, there will be a lot of determination, there is a lot of focus, enthusiasm, మరి and we also have some meaning into it. మరి ప్రారంభంలో ఈ అలవాట్లను మనం మన జీవితంలో అవలంబించటం మొదలు పెట్టినప్పుడు అవి మనం చాలా స్థిర నిశ్చయంతో ఆ అలవాటు ఇది చేయాలి అని నిర్ణయించుకుంటాం. And we all have an experience, we can tell our own experiences. Over the period of time, we lose that freshness, and sometimes they become a bit bore, they just become some burden, and we just do it, just because we have to do it. మరి ఈ అలవాట్లు మనం ప్రారంభించి కొద్ది కాలము అవి అవలంబించిన తరువాత మన జీవితంలో అవి మనకి బోరు కలిగిస్తాయి. ఇవి చేయటం ద్వారా మనకి ఎలాంటి ఉపయోగము లేదా ప్రయోజనము మనకు కనపడదు. And we don't see that same newness or the freshness when we start the new discipline, and over the period of time, it just becomes fades away, that freshness. మరి ఈ అలవాటు అనేది ఏదైనా ఒక కొత్త అలవాటుని మన జీవితంలో మనము ప్రారంభించాలి అని నిర్ణయం చేసుకొని కొంతకాలము గడిచిన తరువాత దానిని మనం ఆస్వాదించలేకపోతూ ఉంటాము. ఎలాంటి క్రొత్తదనము అందులో మనకు కనపడదు. I'm sure we all have several examples to share in our individual life. మరి నాకైతే స్థిరంగా ఇది తెలుసు, మన జీవితంలో మనము చాలా సార్లు ఇలా నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలను కొనసాగించలేక కొన్నిసార్లు విసిగిపోయి కూడా ఉంటాము. And what did the scripture says? Does the scripture refers anything about the routine habits which have ended up not having any meaning? అయితే మనము వాక్యానుసారంగా చూసినట్లయితే మనకి వాక్యం ఏమని బోధిస్తుంది? ఏవైతే అలవాట్లు మనం రొటీన్ గా వాటిని ప్రారంభించి రొటీన్ గా కొంతకాలం అవలంబించిన తర్వాత ఆ అలవాటు లేదా ఆ డిసిప్లిన్ ద్వారా మన జీవితంలో ఎలాంటి ప్రభావం కానీ ఎలాంటి అర్థము కానీ లేనప్పుడు మనం ఏం చేయాలి? And there are 3 references I would like to mention here. మరి దీనికి సంబంధించి నేను 3 వచన భాగాలను మీకు చూపించాలనుకుంటున్నాను. Ezekiel, the book of Ezekiel, chapter 33, verse 31 and 32. మరి ఎహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31 నుండి 31-32 వచనాలు. Sister, would you like to read? Yes. ఎహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31-32 వచనాలు. నా జనులు రాతగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నీవు
వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. And then here, if we read in this context of habits, how they have become routine and will not having any meaning. మరి ఈ వాక్య ప్రకారం మనం చూసినట్లయితే ప్రజలకు వాళ్ళ అలవాటు ప్రకారంగా ఉన్నటువంటి అంశాలు ఉంటాయి, కానీ దానిలో ఎలాంటి అర్థము అనేది ఉండదు. And see, they have a habit of coming to Christ, and usually, there's become a routine for them to come and hearing God's word. మరి 31వ వచనంలో మనం చూసినట్లయితే జనులు మరి అలవాటు ప్రకారంగా దేవుని యొద్దకు వచ్చి కూర్చుంటున్నారు, కానీ ఆ మాటలు వింటున్నారు, కానీ వాటి ప్రకారంగా ప్రవర్తించటలేదు. So just their listening practice is good, but that is not being translated into practicing, or there's no impact in their life. మరి వారికి ఉన్నటువంటి ఆ వినటము అనే అలవాటు మంచిదే, కానీ ఆ వినిన దానిని వారు జీవితంలో అవలంబించేవారిగా లేరు. And they have a habit of speaking love. They have a desire to speak about love, but there is something gap between their discipline and habit and practice. Their hearts are greedy. మరి ఈ వచన ప్రకారం మనం చూస్తే నోటితో ఎంతో ప్రేమను వారు కనపరుస్తారు, కానీ మరి హృదయం అయితే లాభాన్ని అపేక్షిస్తుంది. కాబట్టి వారి అలవాటుకు అలాగే వారి అలవాటుని నిజ జీవితంలో మరి వారు అవలంబించే విషయానికి మధ్య చాలా దూరం అనేది మనకు కనిపిస్తుంది. And they have a habit of singing good, lovely songs with a beautiful voice. They are good musicians or worshippers. But again, we see what's the problem. But they hear the words but do not put them into practice. మరి అలాగే వాక్యం వినేవారే కాకుండా మరి దేవుని యొద్దకు వచ్చినప్పుడు వారు మంచి స్వరములతో పాటలు పాడేవారుగా అలాగే వాద్యాలు వాయించేవారిగా ఉంటారు, కానీ వారి హృదయం అయితే వాటి ప్రకారంగా నడుచుకునేదిగా లేదు. And John 5:39 and 40, what is the Jesus saying here? అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయము 39-40 వచనాలు కూడా ఒకసారి చూద్దాం. దాని ప్రకారము మరి దేవుడు ఏమి చెప్తూ ఉన్నారు? యోహాను సువార్త 5వ అధ్యాయము 39-40 వచనం నేను చదువుతానండి. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానున్నారు. Here they have a habit of studying scripture regularly and diligently. They have a good discipline of meditating or reading. మరి ఈ వాక్య ప్రకారం చూసినట్లయితే మరి ప్రజలకు మరి దేవుని వాక్యము చదవటము ఒక ప్రాక్టీస్, ఒక అలవాటుగా వారు చేస్తూ ఉన్నారు. But they are missing, because though they are having a habit of reading, but they are unable to experience the eternal life, abundant life, which the same scripture talks about. మరి వాక్యాన్ని చదువుతారు, కానీ ఒక అలవాటు ప్రకారంగా ఆ వాక్యంలో ఉన్నటువంటి అర్థాలను గ్రహించరు. అలాగే వాక్య ప్రకారం జీవించినట్లయితే మనకు నిత్య జీవం కలుగుతుందనే విషయాన్ని వారు అవలంబించేవారు లేకపోతే నమ్మేవారిగా ఉండరు. And we see this habit in many of the Christians. Like they read, but they may not have experience of abundant life, which comes from through the scriptures. మరి వాక్యాన్ని అయితే చదువుతారు, కానీ మరి వాక్యం చదవటం ద్వారా వారి వాక్యానుసారం జీవించడం ద్వారా సమృద్ధి అయిన జీవము ఉన్నది అనే విషయాన్ని వారు నమ్మేవారిగా ఉండరు. And 2 Timothy 3:5 says they're having a form of godliness but denying its power. అలాగే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చూస్తాం. ఒకసారి నేను చదువుతానండి. 3వ అధ్యాయము 5వ వచనము. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. So they have a habit or a discipline of being godly,
but it is a superficial, a form of godliness. But the power which comes through the godliness, a moral power, the inner strength which comes, that is there lacking. మరి ఈ వాక్య ప్రకారం చూసినట్లయితే జనులు పైకి భక్తి గల వారిగా నటిస్తూ ఉంటారు, కానీ ఆ భక్తిలో ఉన్నటువంటి నిజమైన శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటారు. And if we just look at these references, yes, they had a habits. When these habits have become casual and they have turned out to be dangerous, or another word is they have turned out to be no meaning, or there is no effect of those habits in their personal spiritual life. మరి ఈ వాక్యాల ప్రకారం మనం చూసినట్లయితే ప్రజలకు మంచి అలవాట్లు అనేవి ఉన్నాయి, కానీ ఈ అలవాట్లు వారు ప్రతినిత్యం ప్రాక్టీస్ చేయటం లేదా అవలంబించడం ద్వారా అవి వారి జీవితంలో రొటీన్ గా మారిపోయి దాని అంతము అనేది వారి మీద ఎలాంటి ప్రభావం చూపకుండా, ఎలాంటి అర్థవంతమైనదిగా లేకుండా చివరికి అది ఒక అపాయకరమైనదిగా మారేదిగా ఉంది. And if we list out what are the habits from all these scriptures, these are the 7 habits we can list out. మనం ఇప్పుడు చదివినటువంటి 3 వచన భాగాల్లో చూసినట్లయితే మనము క్రైస్తవ జీవితంలో ప్రతినిత్యము అలవాట్లుగా చేసే అంశాలు 7గా మనం విభజించవచ్చు. ఈ 7 అంశాలు ఇలాగనే ఉన్నాయి. They come to Jesus, they spend time, they sing songs, their devotion is very visible externally, they study scripture. మరి చూసినట్లయితే మొదటిది ప్రతి అంటే అన్ని మీటింగ్స్ కి అటెండ్ అవుతారు, లేదా ప్రతి ఆదివారం మందిరానికి వెళతారు, కమ్ టు జీసస్ రెగ్యులర్. అలాగే యేసయ్యతో సమయం గడుపుతారు, బైబిల్ చదువుతారు, వాక్యం ప్రార్థన చేస్తారు, మందిరాల్లో పాటలు పాడతారు, వాద్యాలు వాయిస్తారు, మరి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారు. అయితే అది బయటకు బాగా మనకి అర్థమవుతుంది, కనిపిస్తుంది, కానీ మరి లోపట నిజముగా దేవుని యొక్క శక్తిని వారు ఆశ్రయించేవారుగా ఉండరు. And also they know about eternal life. They have an idea about eternal life. అలాగే మరి నిత్య జీవితం గురించి కూడా మనకి ఒక అవగాహన కలిగి ఉంటాం. And they also have a discipline of learning. That's why they are always active. They always do certain things because they want to learn. మరి అలాగే ఒక అలవాటుని వారు అవలంబిస్తూ వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటారు. ఆ వాక్యం నేర్చుకోవటం అనేది కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటారు. When these all becomes casual or routine or just the tradition, then మరి we miss ఇవన్నీ మన జీవితంలో ఒక క్యాజువల్ థింగ్స్ లాగా, అంటే అలవాటు ప్రకారంగా చేస్తాం, కానీ హృదయాన్ని దాని మీద మనము ఉంచము. And what can be the dangers? One, there may not be any inner change, and we may become only emotional Christians, or spiritually just being an emotional. Brother, can you please repeat that? There won't be any inner change. There won't be inner transformation. Yeah. మరి ఇలాంటి అలవాట్లు మనము నిత్యం ప్రాక్టీస్ చేయటం ద్వారా దాని వలన ఎలాంటి ఇంపాక్ట్, ప్రభావం కానీ లేదా అవి అర్థవంతంగా లేనప్పుడు మనం ఎదుర్కొనవలసిన అపాయాలు ఏవైతే ఉన్నాయంటే, మొదటిది మరి ఈ అలవాటు చేయటం ద్వారా లోపల మన అంతరంగంలో ఎలాంటి మార్పు అనేది కనపడదు. When these habits becomes casual, we may only become an emotional Christian or emotional spirituality. ఎప్పుడైతే మన ఆత్మీయ అలవాట్లు అనేవి ఒక అలవాటుగానే ఉంటాయో అలాంటప్పుడు మరి మన జీవితం లోపల అంతరంగంలో ఎలాంటి మార్పు లేకుండా కేవలం పైకి కనపడే భక్తిగానే ఉంటుంది. And also we may lose the sense of differentiating what is truth, and neither we will be embracing the truth. మరి ఇలాంటి అలవాట్లు మనం కలిగి ఉన్నప్పుడు, రొటీన్ గా చేసేవి కలిగి ఉన్నప్పుడు, మనము ఏది సత్యము అనే దానిని మనము వ్యత్యాసం చేసి చూడటము, నిజముగా దేవుని యొక్క శక్తిని ఆశ్రయించడానికి అది మనకి ఉపయోగపడేదిగా ఉండదు. But because it has become a casual, we will think we are closer to God, but in reality there is a distance between us and God when the habits becomes very casual. మరి ఇలా కేవలము ఒక అలవాటుగా భక్తిని సాధనం చేయడం ద్వారా
మనకు ఆ దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆ శక్తి ఏమిటో అర్థం కాదు. And it can be a Bible study, it can be our regular physical exercise, it can be, like this meetings, or it can be participating in something, So we need to see how our habits, are they having any freshness and meaning, is something we need to look at. మరి ఈ అలవాట్లు అనేవి బైబిల్ రీడ్ చేయటం ద్వారా కానీ, లేదా చేయటం అనేది కానీ, లేదా వాక్యాన్ని ధ్యానించటం అనేది, ఇలాంటి మీటింగ్స్ అటెండ్ అవటం అనేది, ఇవన్నీ కూడా మనము రొటీన్ గా చేస్తూనే ఉంటాము. కానీ మరి నిజముగా దేవుని యొక్క శక్తిని ఆశ్రయించము, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నము చేయము. And if we quickly look at the experience of Jesus' disciples, what was their experience? They also developed habits. They have also learned certain disciplines. మరి మనము ఒకసారి త్వరగా యేసయ్య యొక్క శిష్యుల యొక్క అలవాట్లు ఏమై ఉన్నాయో ఒకసారి వాటిని కూడా మనం పరిశీలిద్దాం. And there are two verses from Matthew 19, 13 and 14. Just read these two verses and we'll look at how some habits and how they did not grow internally. మరి యేసయ్య శిష్యులకు ఉన్నటువంటి అలవాట్ల ద్వారా వారు ఏ విధంగా ఎదగకుండా ఉన్నారు అనేది ఈ వాక్యం ద్వారా ఒకసారి మనం చదువుకొని ముందుకు వెళ్దాము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13-14 వచనాలు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13-14 వచనాలు. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా, యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఈలాటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుండి లేచిపోయాను. And if you look at how their habits have become casual and they are unable to see some hidden dangers in the lives of these disciples. మరి ఈ శిష్యుల యొక్క జీవితంలో మనం చూసినట్లయితే వారి ప్రతినిత్యము వారు అలవాటు ప్రకారంగా చేసేటటువంటి వాటి లోపట ఇమిడి ఉన్నటువంటి అపాయకరమైన పరిస్థితులు ఏవై ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. And if we look at, they have a lot of personal experience, Jesus. They were witnessing many things, but they failed to understand the heart of Jesus. మరి వీరు యేసయ్యతో ఎంతో సమయాన్ని గడుపుతూ యేసయ్య చేస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని కళ్ళారా వారు చూస్తున్నారు, సాక్షులుగా వారు ఉన్నారు. కానీ యేసయ్య హృదయం ఏమిటో వారు అర్థం చేసుకోలేకపోయారు. అర్థం చేసుకోవడంలో విఫలమైపోయారు. In fact, they are having a sense of ownership, thinking that they are responsible for Jesus' privacy and schedule, and they are trying to control Jesus' planning and the way Jesus has to do things. అయితే మనం ఇంకొక అంశాన్ని చూసినట్లయితే ఇక్కడ శిష్యులు ఏమని వారు అనుకుంటున్నారంటే, యేసయ్య మీద వారికి అధికారం ఉన్నట్లుగా, అలాగే యేసయ్య చేస్తున్నటువంటి ప్రతి కార్యానికి వారు కూడా బాధ్యత వహిస్తున్నట్లుగా, యేసయ్యకు అలాంటి పేరు ప్రతిష్టలు రావడానికి వారు కూడా కారణభూతులుగా వారు అనుకుంటూ ఉన్నారు. And in the process, they have become insensitive towards people. They are not able to value them. That's why they are trying to stop the children and parents. They are only concerned about pattern or timing. They are not sensitive towards people. మరి అలా వారు ఆలోచించడాన్ని బట్టి ప్రజల పట్ల వారికి ఎలాంటి బాధ్యత లేకుండా వారు ఉన్నారు. అందుకనే ఇక్కడ చిన్నపిల్లలను యేసయ్య యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆ చిన్నపిల్లలను యేసయ్య యొద్దకు రానియకుండా వారు ఆటంకపరిచారు. And in the process, they have become a stumbling block to people because their rules are their own understanding of Jesus' timing. Those who genuinely want to come, they are blocking. అందుకోసమే వారు ఈ శిష్యులు మరి యేసయ్య యొద్దకు ఎవరైతే మరి నిజమైన కారణాలు కలిగి యేసయ్య యొద్ద సహాయానికి వచ్చినప్పుడు వారిని ఆటంకపరిచేవారుగా ఈ శిష్యులు ఉన్నారు. And that's why at times in our own ministries and churches and in our own the dealings, our systems and processes and our own convictions can become a stumbling block to people. Brother, your voice is breaking, brother.
our own system, at times our own systems and processes and rules, regulations can become a stumbling block. అలాగే మన నిత్య జీవితంలో కూడా మనము కొన్నిసార్లు మనం సొంతంగా ఏర్పాటు చేసినటువంటి డిసిప్లినరీ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో మనం ఇది చేయాలి అది చేయాలని నిర్ణయించుకున్నప్పుడు అవి కూడా మనము యేసయ్య యొక్క హృదయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి అడ్డంకులుగా మనకి మారిపోతాయి. And there's in another way, if you look at this, disciples are very selfish. They want to be closer to Jesus all the time, but they are not allowing others to come to Jesus. మరి దీని ప్రకారం మనం చూసినట్లయితే ఇంకొక విషయం మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఈ శిష్యుల గురించి వారు చాలా స్వార్థపరులుగా ఉన్నారు. వారు మాత్రమే యేసయ్యతో ప్రతినిత్యం సమయం గడపాలనుకున్నారు, కానీ ఇతరులను యేసయ్య వద్దకు రావడానికి వారు అంగీకరించలేదు, ఆటంకపరిచేవారుగా ఉన్నారు. Even if you look at Jesus' movie, this incident, you can see that they are very active. They are shooing away people. They are telling, don't come near to Jesus. In a way, their activeness is an unhealthy proactiveness. మరి వారు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు, కానీ అది అంత ఆరోగ్యకరమైనదిగా లేదు. ఎందుకంటే యేసయ్య వద్దకు వచ్చే వారిని వారు వెనక్కి పంపించేయటంలో వారు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్న వారుగా ఉన్నారు. In one side, they have a jealous for Jesus, but on the other side, their love for Jesus is not useful to others. మరి ఒకవైపు మనం చూసినట్లయితే వారు యేసయ్య పట్ల జలస్ కలిగి ఉన్నారు. ఎందుకంటే మరి యేసయ్య తన యొద్దకు వచ్చే వారిని వారి దీవించడం లేదా ఆశీర్వదించడం, వారికి ఉన్నటువంటి ఆ సమస్యలను పరిష్కరించి పంపించడం చూసినప్పుడు వారికి యేసయ్య మీద అసూయ పుట్టినట్లుగా మనకు అర్థమవుతుంది. They have a love for Jesus, but they don't have expressing that love for people. మరి యేసయ్య పట్ల వారికి ప్రేమ ఉన్నది, కానీ అదే ప్రేమని వారు యేసయ్య వద్దకు వచ్చే వారి పట్ల కనపరచడానికి వారు ఇష్టపడేవారుగా లేదు. That's why it is important for us, in the midst of our busy schedules, in the midst of our so many activities, because we are always doing things, it is important to pause and keep reflecting. How are my disciplines today? How are these disciplines are really making a difference in my inner life? మరి మనకున్నటువంటి ఈ బిజీ షెడ్యూల్లో మనకున్నటువంటి మన నిత్య జీవితం మన జీవితంలో మనం చేసినటువంటి ఆ పనుల భారం వలన మనకున్న అలవాట్లు లేకపోతే మనం ప్రాక్టీస్ చేసిన డిసిప్లిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మనం ఆగి ఆలోచించి దీని ప్రభావం మన జీవితం మీద ఎలాగ ఉన్నది అని పరిశీలించుకోవాల్సిన అవసరం ఇప్పుడు మన మీద ఉంది. Because we are all prone to making ourselves occupied with so many activities, doing from one activity to move into another activity. ఎందుకంటే ఈ అపాయం అనేది మనకు కూడా పొంచి ఉన్నది. ఎందుకంటే మనం కూడా ప్రతినిత్యం ప్రతిరోజు ఈ పని చేయాలి ఆ పని చేయాలి అని మనం ఉదయం లేవగానే కొన్ని నిర్ణయాలు చేసుకుంటాం. మరి ఒక పని వెంబడి ఒక పనిని మనం వెంటనే చేస్తూనే వెళ్తూ ఉంటాము. And that's why what do we need to reflect? Are my disciplines are becoming casual and ritual, or are they helping me to grow in Christ? Are they helping others to grow in Christ? మరి మనం ఒకసారి ఆగి ఎలాగ మనం ప్రశ్నించుకోవాలి. ఏంటి అంటే మరి మన అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి ఒక ఆచారంగా ఒక అలవాటుగా మనం చేస్తున్నామా, లేదా అవి మన జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తున్నాయా, అలాగే మన జీవితం ద్వారా ఇతరులు యేసయ్యలో ఎదగటానికి అవి సహాయపడేవిగా ఉన్నాయా లేవా అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. And there's some of we all need to be careful as the children of God in today's context. Otherwise, we need to be aware of some of these challenges in our life. మరి ఒక క్రైస్తవ జీవితాన్ని జీవించే వ్యక్తులముగా మరి మన జీవితం ద్వారా ఇతరులను మనం ఏ రీతిగా ప్రభావితం చేస్తున్నామో ఒకసారి మనము ఆలోచించే వారిగా ఉండాలి. So you and me need to look at whenever we started fresh with Jesus, in our own spiritual journey or in our ministries, how is the sincerity and seriousness? Has it come down, the lack of freshness and first love, or is it the same? How is our first love?
మరి ఒక క్రైస్తవులముగా మరి లేకపోతే సేవకులముగా మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనం చేస్తున్నటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో సిన్సియర్ గా ఉన్నామా, అవి మనము సీరియస్ లేదా, లేకపోతే అవి నూతనత్వంతో నిండి ఉన్నాయా, ఆ మొదటి ప్రేమను మనం కొనసాగిస్తున్నామా లేదా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. It may be reading, it may be praying, or it may be sharing gospel with someone, or it may be doing certain responsibility. Is the first love మరి and fresh అవి is ఏవైనా still the ఉండొచ్చు. fresh? ఏంటి అంటే వాక్యం చదవటము, ప్రార్థన చేయటము, లేదా వాక్యాన్ని ఇతరులతో పంచుకోవటము, అలాగే ఏదైనా ఒక బాధ్యతను మనము నిర్వర్తించటము అనేవి. And also need to see what we start as a good practice can become a tradition. అలాగే మనము ఏదైతే ఒక అలవాటుని మనం ప్రారంభిస్తామో అది ఒక ఆచారంగా కూడా కొన్నిసార్లు మారిపోతుంది. And that's why we see so many challenges in many churches and organizations. They guard so much, they can give their life for tradition and pattern. This is how our church works. This is how our ministry, this is how we pray. But they are so focused on the అలాగే మన tradition. సంఘాల్లో కూడా చూసినట్లయితే ఈ సంఘాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వారి సంఘంలో ఉన్నటువంటి ఆచారాలను, అలవాట్లను మాత్రమే వారు ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువగా బాధ్యత తీసుకుంటారు. అలాగే ఎక్కువగా వారు శ్రద్ధ కలిగి ఉంటారు. And also what started as a genuine love for God and genuine love for kingdom can end up in a casual relationships, a casual attitude. మరి ఏదైతే ఆరంభంలో మనం నిజంగానే ప్రేమ కలిగి అలాగే కృతజ్ఞత కలిగి దేవుని పట్ల కొన్ని నిర్ణయాలు చేసుకొని ఉంటాము, ఆ నిర్ణయాలను మన నిత్య జీవితంలో ప్రారంభించి వాటిని అవలంబించడం ద్వారా కొద్ది కాలానికి అవి ఒక అలవాటుగా మారిపోతాయి. And also our sense of joy and fulfillment comes from doing, not from becoming like Christ, or not from being. మరి అలాగే మన జీవితంలో మన పూర్తి సంతోషము మనం ఎప్పుడు పొందుకోగలుగుతామంటే మనం ఎప్పుడైతే యేసయ్యలాగా మనం మార్పు పొందుతామో అప్పుడు మాత్రమే మరి మనము నిజమైనటువంటి స్వాతంత్ర్యాన్ని లేదా నిజమైనటువంటి సంతోషాన్ని మనం యేసయ్యలో అనుభవించగలుగుతాము. And the danger is that we may become so busy and active in doing so many activities, we may not be experiencing, that usefulness in our life. మరి అలాగే మనము మనకున్నటువంటి ప్రతినిత్యం మన జీవితంలో మనం చేయవలసినటువంటి ఆ పనుల ద్వారా మనం ఎంతో బిజీగా అయిపోతూ ఉంటాము. కనుక మరి నిజముగా మరి అవి మనం చేసే అలవాట్లు మనకి ఉపయోగకరంగా ఉన్నాయా లేదా ఇతరులకు అవి ఉపయోగపడుతున్నాయా యేసయ్యలో ఎదగటానికి అనేది కూడా మనం పరిశీలించుకోవాలి. And some of the thoughts which will reflect that we are become a casual, that no one understands me, I'm alone, I'm too much to do it, and people are very difficult to manage. These are the signs that our life has become a routine, and now we are frustrated, we are burnout. మరి ఏవైతే అలవాట్లు మనం నిత్యం చేస్తున్నామో వాటిలో నూతనత్వాన్ని కోల్పోయిన తర్వాత కొద్ది కాలం వాటిని అవలంబించిన తరువాత కొన్ని ఆలోచనలు అనేవి మనకు వచ్చినప్పుడు ఆలోచనలు మనం అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటాం. అప్పుడు మనము ఈ అలవాట్లను మనం కొనసాగించడానికి కొన్ని డిఫికల్ట్ పరిస్థితులను మనం ఎదుర్కొంటాము. And if we look at Daniel's life, he also had a habit. How was that habit was really helped him? It was very fresh. It had a meaning. మరి దానియేలు గ్రంథంలోని 6వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి చూసినప్పుడు మరి ఇక్కడ దానియేలు గారికి ఉన్నటువంటి అలవాటు వలన తన జీవితంలో అది అర్థవంతంగా ఎలాగ ఉన్నదో ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు కొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము 3 మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. And what is the discipline or habit he had?
he went home and knelt down as usual. మరి ఇక్కడ దానియేలు గారికి ఉన్నటువంటి ఆ అలవాటు ఏమిటంటే తన ఇంటికి వెళ్ళి తన అలవాటు ప్రకారము మరి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. And what do we learn from Daniel's life? He also had a habit. మరి దానియేలు గారి నుండి మనము ఏమి నేర్చుకుంటున్నాం? And he was distinguished himself among his colleagues. In Daniel 6:3, if we see it, there it is written, he was distinguished. He is separate from his colleagues. Brother, your voice is... Daniel is so distinguished among his colleagues. మరి దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం ప్రకారం చూసినట్లయితే మరి దానియేలు తన తోటి సహచరులతో ఎంతో వ్యత్యాసం కలిగిన వాడిగా మనకు అర్థమవుతుంది. And 6:4 says that they did not find any grounds to find a fault or put the charges. మరి 4వ వచనం ప్రకారం చూసినట్లయితే దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని వారు ఉన్నారు, కానీ వారికి ఎక్కడా కూడా ఏమి తప్పు దానియేలు మీద వారికి కనపడలేదు. And again 4 also says that they did not find any corruption. మరి దానియేలు 4వ వచనంలో చూసినట్లయితే దానియేలు మీద వారికి ఎలాంటి తప్పైనను లోపమైనను వారికి కనబడలేదు, కనుక్కోలేకపోయారు. And verse 5 says he was very trustworthy. అలాగే 5వ వచనంలో చూసినట్లయితే దానియేలులో ఏ లోపమో లేదు, కానీ అతను ఎంతో నమ్మకస్తుడుగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. And then we see the testimony of the king. What he said, may your God whom you serve continually rescue you. That means he had a good testimony and standing. మరి అలాగే మరి ఆ అధిపతి ఎవరైతే ఉన్నారో, ఆ రాజు ఎవరైతే ఉన్నారో వారు మరి దానియేలుని బట్టి, దానియేలు యొక్క జీవితాన్ని బట్టి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. And chapter 2 verse 49, when Daniel recommended or requested, a king appointed Shadrach, Meshach, Abednego as administrators. అలాగే మరి 2వ అధ్యాయము 49వ వచనం ప్రకారం చూసినట్లయితే మరి రాజు వద్ద మనవి చేసుకున్నప్పుడు రాజు దానియేలు యొక్క మనవిని బట్టి షద్రక్, మేషక్, అబేద్నెగో అనే వారిని బబులోను సంస్థానంలో విచారణకర్తలుగా వారిని నియమించాడు. And that's why what we see, his usual habit of spending time with God had an impact in all these areas: his conduct, his relationships, and his testimony. కాబట్టి మనకి దానియేలు గురించి జీవితాన్ని గురించి ఏమర్థమవుతుందంటే దేవునితో ఒక క్రమబద్ధముగా మనం ఎప్పుడైతే సమయాన్ని ప్లాన్ చేసుకొని గడుపుతామో అప్పుడు అది మన జీవితంలో కొంత ప్రభావాన్ని చూపేదిగా ఉంటది, దేవునితో మనము సంబంధాన్ని నెలకొల్పుకునే విషయంలో. And that's why Daniel in his life helped him to be holy, faithful, bold, and also become an encouragement. కాబట్టి దానియేలుకు ఉన్నటువంటి తన అలవాట్లు, తన నిత్య జీవితంలో తను అవలంబిస్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా దానియేలుకి అవి ఎంతో ఉపయోగపడినవి. ఎలాగున్నా దానియేలు యొక్క జీవితం ఎంతో పరిశుద్ధంగా ఉన్నది, అలాగే విశ్వాస సంయుక్తంగా ఉన్నది. మరి దానియేలు ఎంతో ధైర్యస్తుడిగా కూడా ఉన్నాడు. And this is how for you and for me also, my disciplines, my habits, and your disciplines and habits also need to result in the way the Daniel life reflects. మరి అలాగే మన వ్యక్తిగత జీవితాలను ఒకసారి పరిశీలించుకున్నప్పుడు మన వ్యక్తిగత జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి అలవాట్లు ఆత్మీయంగా మనం ఎదగటానికి ఏవైతే కొన్ని నియమాలు పెట్టుకున్నామో ఆ నియమాలు అనేవి మనకు దానియేలు జీవితంలో దానియేలుకి ఎలా ఉపయోగపడినాయో మన జీవితంలో మనకు ఆ రీతిగా ఉపయోగపడుతున్నాయా లేదా పరిశీలించుకుందాం. And it may be our personal life or it may be our family life, because we also have a disciplines and habits as a family, or it may be as a church or as a మరి మన కుటుంబ జీవితంలో కూడా మనము కొన్ని అలవాట్లు కలిగి ఉంటాము. How are those habits and disciplines? Are they casual or are they have a meaning?
మరి మన వ్యక్తిగత జీవితంలోను కుటుంబ జీవితంలో మనకు కలిగి ఉన్నటువంటి అలవాట్లు అనేవి ఆచారబద్ధంగా ఉన్నాయా, లేకపోతే వాటికి ఏదైనా అర్థవంతంగా మన జీవితం మీద ప్రభావం చూపిస్తున్నాయా? And even our own churches, our own communities, how are our traditions and our practices? Are they casual or are they have a freshness and meaning? మరి మనం అవలంబిస్తున్నటువంటి ఇవి అలవాట్లు అనేవి ఆచారబద్ధంగా ఉన్నాయా, లేకపోతే అవి మన జీవితం మీద ఒక అర్థాన్ని చూపిస్తున్నాయా, ప్రభావాన్ని చూపిస్తున్నాయా? And if we just quickly look at after reading all this one, now what do we do to make our habits healthy and avoid certain dangers? మరి ఈ వాక్య భాగాలన్నింటినీ మనం చూసిన తరువాత మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మనకున్నటువంటి అలవాట్లు లేదా ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి ఆరోగ్యకరంగా ఉండి మరి మనకి అపాయాలు ఎలాంటివి కలగకుండా ఎలాగ మనం వాటిని అవాయిడ్ చేయాలి? And just one, we need to review, take a time and need to pause and look at how are my current habits as a person, as a family, as a church, and see whether they are having any meaning or are they adding any value to our spiritual maturity. మరి ఒక్కోసారి మనము ఆగి మనల్ని మనం పరిశీలించుకున్నట్లయితే మనము ఇప్పుడు ప్రస్తుతం అవలంబిస్తున్నటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితానికి ఏదైనా ఒక అర్థాన్ని కలుపుతున్నాయా, ఇస్తూ ఉన్నాయా, మన వ్యక్తిగత జీవితంలోను కుటుంబ జీవితంలోను అలాగే సంఘ జీవితంలో మనకి ఉపయోగపడేవిగా ఉన్నాయా లేవా ఒకసారి పరిశీలించుకోవాలి. And also it is good to ask certain questions. Why are we doing what we do? Just because it has been done that way? We should ask each other certain questions, though sometimes those questions may be uncomfortable. మరి ఒకసారి మనము ఆగి ఇలాగ ప్రశ్నించుకోవాల్సిన వారిగా కూడా ఉన్నాం. అదేంటంటే మరి ఈ అలవాట్లు మనము కేవలం ఆచారబద్ధంగా చేయటం ద్వారా దాని వల్ల మనం ఏదైనా మేలు పొందుతున్నామా అని మనం ఒకరినొకరం ప్రశ్నించుకోవాలి. And also we need to look at if somebody changes that routine, we may get upset, but we need to say, why are we getting upset? Are we committed to the pattern or are we committed to the meaning of that discipline? మరి ఎవరైనా కానీ ఈ ఆచారాలు ఏదైనా మార్చాలని ప్రయత్నం చేసినప్పుడు మనం ఎంతో నిరుత్సాహపడతాము. అలాగే మనం ఎందుకు దీనిని మారుస్తున్నారు అని ప్రశ్నించేవారిగా ఉంటాం. So we just need to ask, are we committed to the pattern or are we committed to the meaning out of that pattern? మరి మనము మందిరాలకు వెళ్ళేటప్పుడు లేకపోతే ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక క్రమబద్ధంగా కొన్ని ఆచారాలను పాటిస్తున్నప్పుడు కేవలం అవి ఒక ఆచారాలుగా ఉంటూ ఉన్నాయా, లేకపోతే అవి మనకి ఉపయోగపడేవిగా ఉంటూ ఉన్నాయా, మీనింగ్ఫుల్ గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. We need to be open to change because we have been doing it, that is fine, but is it the time to change? We need to listen to others. We may need to adopt as we learn, as we grow in maturity, and we may need to practice new habits. మరి ఆచారాల నుండి మనం బయటికి రావాలి అంటే మరి క్రొత్తదనాన్ని మనము అంగీకరించే వారిగా ఉండాలి. ఆ క్రొత్త విషయాలను ఏవైనా మనము మరి క్రొత్త అలవాట్లు ఏవైనా మనం చేసుకోవటానికి మన హృదయాలను తెరిచి సిద్ధంగా ఉండేవారుగా ఉండాలి. And sometimes we hear these statements that this is how I am. We have been doing this for a long time. So then that means we close to even consider other way of doing things. కొన్నిసార్లు మనం ఎలాగ ఉంటామంటే నేను దీనినే ప్రారంభించాను కాబట్టి దీనినే నేను నా జీవితంలో ఒక అలవాటుగా చేస్తాను అని చెప్పేవారిగా ఉంటాము. కొన్నిసార్లు మనం ఎదుటివారు చెప్పేది వినటానికి కూడా సిద్ధంగా ఉండం. And that is what the Pharisees had a problem with Jesus. Jesus was breaking all these traditions, healing on Sabbath day, going into sinner's house. But he was breaking all their long practice traditions. మరి ఇదే అంశాన్ని మరి పరిసయ్యులు యేసయ్యతో కూడా మరి వారు చూసినట్లుగా మనకు అర్థమవుతుంది. ఏంటంటే యేసయ్య వారు పరిసయ్యుల యొక్క ఆచారాలను యేసయ్య బ్రేక్ చేసినట్లుగా వాళ్ళు ఆలోచించి మరి యేసయ్య ఎప్పుడైతే ఆ సబ్బాతు దినాన్న స్వస్థపరిచారు, లేకపోతే అలాగే పాపుల గృహాన్ని దర్శిస్తున్నాడు,
ఇవన్నీ కూడా యూదుల యొక్క ఆచారానికి వ్యతిరేకంగా ఉన్నాయని వారు యేసయ్యను వ్యతిరేకించినట్లుగా చూస్తాం. And that's why we should not be like the Pharisees holding on to our rigid convictions and narrow understandings. మరి అందుకోసమే మనం ఈ పరిశీలన నుంచి ఏం నేర్చుకోవాలంటే వారు ఏవైతే నిర్ణయాలు ఆచారాలు ఉన్నాయో వాటిని అవలంబించేటప్పుడు వారు ఎంతో రిజిడ్ గా ఉంటారు, ఎంతో స్థిరంగా వాటిని ఆచారాలని అవలంబించేవారుగా ఉన్నారు. అలాగిన మనము ఉండకూడదు. And we see today's context, so many divisions in the Christian circles, in the families, just because of certain pattern, certain tradition, or certain practices. It's not real any issues, not about doctrine, not about God, or not about the kingdom, but it is based on certain routine practices people are dividing. మరి నేటి క్రైస్తవ సంఘాల్లో కూడా మనం చూసినట్లయితే కేవలము ఒక్కొక్క డినామినేషన్స్ కి ఉన్నటువంటి ఆచారాలు లేదా వారు పెట్టుకున్నటువంటి కొన్ని కండిషన్స్ ద్వారా మాత్రమే ఈ డిఫరెన్సెస్ అనేవి మనం నేటి సంఘాల్లో చూస్తున్నాం. ఈ ఆచారాలు అనేవి దేవుని యొక్క రాజ్య సంబంధమైనవి కాకుండా మరి వారు వ్యక్తిగతంగా లేకపోతే ఒక మందిరానికి సంబంధించిన వాటిగా వారిని పెట్టుకోవటం ద్వారా ఆ ఆచారాల నుండి వారు బయటికి రాలేని వారిగా ఉన్నారు. And that's why we need to have this discernment to differentiate between what is religious and what is spiritual. అందుకోసమే ఈ ఉదయకాలం మనకు ఒక ప్రాముఖ్యమైన అవసరత ఉన్నది. అది ఏమిటంటే మరి కేవలము మన మతాన్ని ఆచరిస్తున్నామా లేకపోతే మనము ఆత్మీయతను అనుసరిస్తూ ఉన్నామా ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. That's why at times we have so many religious Christians, but the spiritual Christians, those who are walking with the Christ, both numbers are different. The religious Christians and the spiritual Christians, the numbers are different. Sister? Brother, your voice is breaking, brother. Can you please? Yeah, brother. Is it clear now? Yes, brother. Today, if we look at, we have more religious Christians, less spiritual Christians. మరి నేటి సంఘాల్లో మనం చూసినప్పుడు రెండు రకాలైనటువంటి క్రైస్తవుల్ని మనం చూడొచ్చు. మతపరమైనటువంటి క్రైస్తవులు, వీరు ఎవరంటే కేవలము క్రైస్తవ ఆచారాలను పాటించేవారు. రెండవది ఆత్మీయ క్రైస్తవులు, వీరు ఆత్మీయ విషయాల మీద దృష్టి ఉంచేవారు. And that's why in order to keep our habits healthy, we should focus more on character development, our inner man, our inner nature. కాబట్టి మనము ఈ ఉదయకాలము మనకున్నటువంటి ఆచారాలు లేకపోతే మనం అవలంబిస్తున్నటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి మన అంతరంగాన్ని స్వస్థపరిచేవిగా, అంతరంగాన్ని మార్చేవిగా ఉన్నాయో లేవా మనం పరిశీలన చేసుకుందాం. And we need to continue to have eternal purpose and goal under each pattern and tradition. మరి మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో మనం పెట్టుకున్నటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి నిత్య జీవితం మీద అలాగే మరి యేసయ్య మీద కేంద్రీకృతం అయ్యేవిగా ఉండాలి. And also need to be careful with too many activities. అలాగే మనము మన జీవితంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రతి నిత్య కృత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటి పట్ల కూడా మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఎక్కువ పనులను పెట్టుకొని మనం బిజీగా మారిపోతూ ఉన్నాం. That's why we need to have a rhythm of pausing, slowing down, and to be alone with God. కాబట్టి ఉదయకాలం మనము ఒకసారి మనం ఆగి పరిశీలించుకొని మరి ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని మరి తిరిగి యేసయ్యలో కొనసాగే వారిగా ఉండాలి. And in our day-to-day life, we need to have this practice. Every day, every week, every month, we need to take a time to be alone, just to reflect, to slow down, even cancel some activities. మరి అలాగే మన ప్రతినిత్యము మనం చేసే అలవాట్ల ద్వారా బిజీగా మారిపోకుండా మనము ఆగి మరి మనం స్లో అయిపోయి మన పనులను నియంత్రించుకొని మరి దేవునితో సమయాన్ని వ్యక్తిగతంగా గడుపుట ద్వారా మరి మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి.
And also, once we make our habits healthy, we also need to see that we value people as a persons created in God's image, not as a numbers, not as a problems. We have to మరి develop a different view about people. మరి అలవాట్లను మనం ఏదైతే మనం నిర్ణయించుకుంటామో వాటిని ప్రారంభించాలి మన జీవితంలో అని అన్నప్పుడు ఆ అలవాట్లు ఏ విధంగా ఉండాలంటే ఎదుటి వ్యక్తులకు అవి విలువనిచ్చేవిగా ఉండాలి. కేవలము వారిని ఒక నంబర్ గా ఒక సంఖ్యగా మనం పరిగణించకుండా వారికి విలువనిచ్చేవారిగా అవి ఉండాలి. And may the God help us that let all of us develop habits that move us forward in becoming more like Jesus and do what Lord desires from us. మరి ఉదయకాలము ఈ వాక్యం ద్వారా దేవుడు మన అందరికీ కూడా మంచి అలవాట్లను మనము ఆ చేయటానికి అలాగే మన జీవితంలో వాటిని అనుసరించటానికి దేవుడు మనం సహాయం చేసేలాగున మన అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి దేవునికి కూడా ఇష్టమయ్యేవిగా ఉండేలాగున మనము ప్రార్థన చేద్దాం. And we'll take a minute to be quiet and then reflect. How are my habits and practices? Do I need to refresh? Do I need to start anything new where I can become more meaningful? మరి ఉదయకాలం ఒకసారి మనము ఆగి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈ అలవాట్లు ఏవైతే ఉన్నాయో పాతవి నేను ఇప్పటికే ప్రారంభించి అవలంబిస్తున్నవి అవి సరి అయినవిగా ఉన్నాయా లేదా ఒకసారి ఆగి మనల్ని మనం ఈ ఉదయకాలం ప్రశ్నించుకుందాం. And if anything others like to share or any other inputs you would like to share, and I will open it, or anything to ask, I will be happy to respond. మరి ఉదయకాలము వాక్యం వినిన మీరు అందరూ కూడా ఏవైనా మీరు ఇంకా చెప్పాలి అనుకుంటే లేదా ఏదైనా ప్రశ్నించాలి అనుకుంటే నేను సిద్ధంగా ఉన్నాను మీకు జవాబు ఇవ్వడానికి. దయచేసి ఎవరైనా ప్రశ్నలు ఉన్నట్లయితే అడగవచ్చు. Or you can share your own experience. మీ సొంత ఏమైనా అనుభవం ఉన్నట్లయితే కూడా మీరు దాన్ని షేర్ చేసుకోవచ్చు. I'll hand over to Swaroop, and you can take it further. Thank you so much. Thank you, sister. Thank you, brother. Swaroop sir. Praise the Lord. Hallelujah. Thank you so much, sir, for the wonderful word. అలాగే మీకు హృదయపూర్వక వందనాలు అమ్మగారు ఫర్ ద ట్రాన్స్లేషన్. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. ముగించుకుందామండి ప్రార్థన చేసుకొని. మరి మెసేజ్ అనే రికార్డింగ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి యూట్యూబ్ లో. నిన్న ఒకటి మనం చేయలేదు, కొన్ని మన ఓవర్కమ్ టు వాళ్ళ డిస్కషన్ వాళ్ళు తర్వాత డిసైడ్ చేశారు. సో ప్రార్థన చేస్తే ముగించుకున్నామండి. మధ్యలో పాస్టర్ విజయ్ కుమార్ అయ్యారు ముగింపు ప్రార్థన పరలోక ప్రార్థన ఆశీర్వదిస్తాను. ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన పరలోకపు తండ్రి, మీ అత్యంత ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. అయ్యగారి ద్వారా ఇంతవరకు తండ్రి మరి అనుభవజ్ఞులు నిజమే తండ్రి, మరి ఆజ్ఞలు మంచివే కానీ అందులో ఉన్న సారాంశాన్ని అందుకోకుండా ఆచారబద్ధంగా జీవించడం అనేది అది తండ్రి ప్రయోజనకరం లేనిది. సంవత్సరాలు నిండిపోతాయి, సమయం వేస్ట్ అవుతుంది. తర్వాత వెనక్కి చూసుకున్నాక మీరు ఆలోచించిన ఫలాలు లేని దాని వలన మేము ఇన్ని రోజులు మీతో ఉండి కూడా మరి వెనుకబడేవారుగా ఉంటామని సెలవిచ్చి ఉంటున్నారు. మరి తిమోతి పత్రికలో హెచ్చరించిన ప్రకారంగా పైకి భక్తి గలవారుగా ఉంటూ ఇందులో ఉన్నటువంటి శక్తిని అనగా సారాంశం దానియేలులాగా కలిగి లేకుండా జస్ట్ లైక్ అనేటువంటి జీవితాన్ని కలిగి ఉండడం ప్రమాదకరము, వెరీ డేంజరస్ అనేటువంటి మంచి ఉద్దేశాలను తండ్రి ఉదయకాలం మీరు మాట్లాడి ఉంటున్నారు. అయా మేము మరి విశ్వసించి విశ్వాసంలోను 30 60 100 మీకు అనుకూలంగా ఫలించే విషయంలో ఉండాలని మీరు ఆశించి ఉన్నారు తండ్రి. మరి శిష్యులు మీతో ఉండి కూడా అనేక దినాలు వాటిని గ్రహించలేరు, కానీ తండ్రి మీరు తిరిగి లేచినప్పుడు వారు ఫలవంతులైనారు, మీ కొరకు అతిసాక్షులైనారు. మరి ఎన్నో కార్యాలు తండ్రి ఎన్నో ప్రదేశాల్లో వెళ్ళి చేసినైనా నిలబడి ఉంటున్నారు. కాబట్టి తండ్రి మమ్మల్ని కూడా ఈరోజు ఉదయం గారి ద్వారా చైతన్యవంతులు చేసినందుకే మీకు స్థుతులు చెల్లిస్తున్నాం.
విత్తబడినటువంటి ఈ మాటలు మా హృదయాల్లో ఫలించలాగున మీ కృప మా మీద ఉంచమని వేడుకుంటున్నాం. అలాగే కోర్ మీటింగ్ సభ్యులను, ఇలాంటి మంచి విషయాలను మాకు అందజేస్తున్నటువంటి పెద్దలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఈరోజు పాల్గొని మీ మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించండి. మేమందరం కూడా మరి అన్యోన్యత ఆ సహవాసంలో కలిసి వచ్చుంటున్నాము. ఒక తాత్పర్యం, ఒక భావము, ఒక ఆలోచన కలిగిన వారమై ఉన్నాము. అందులో కూడా మరి పరిశీలించి చేసుకోవాలన్నటువంటి మంచి ఆలోచన మీరు ఉద్దేశించినందుకు మీకు మనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క మంచి ఉదయాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకే ఘనత, మాన, స్తోత్రములు, కోటాను కోట్లు చెల్లునుగా. కానీ మరి మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామం నందు అడిగినవన్నీ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. మా తండ్రి, లోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. మమ్మ శోధన లేక తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము. ఈరోజు వాక్య పరిచర్య చేసినటువంటి అయ్యగారితోను, అలాగే ఈరోజు జూమ్ మీటింగ్లో పాల్గొన్న వారితోను, ఈ మాటలు అనేక వైపులా తీసుకెళ్తున్నటువంటి మంచి మనసుతున్న వారందరితో కూడా సదాకాలం నిరంతరం తోడు నీడై అండదండై నిలిచి మనల్ని ఇందులో విస్తరించి వ్యాపింపజేసి ఫలింపు చేయను గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్య గారు. విక్టర్ అయ్య గారికి స్వాగతం ఒకసారి ధన్యవాదాలు తెలుస్తున్నామండి. సార్, ఇఫ్ పాసిబుల్ కానీ ప్లీజ్ షేర్ దిస్ పీపీటీ సార్. Sure, Johnson. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చేరొచ్చిన మీ అందరికి వందనాలండి. రేపటి దినం తిరిగి కలుసుకుందాము. ఐ హావ్ వండర్ఫుల్ డే టుడే. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికి. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్.